మా తమ్ముడేలే. మీ తమ్ముడు ఎవరో మా ఏదో ముగ్గురు ఉండింది. ఆ వాయనకి వచ్చేసి ఈడ తల మీద కొంచెం తగిలింది. ఇంకొక అబ్బాయికి ఏం దెబ్బలే. ఒక అబ్బాయికి ఏం దెబ్బలే. మళ్ళీ వచ్చేసి ఒక అబ్బాయికి మాత్రము వీటికి చీలిపింది. అదేనా మా చిన్న పిల్లోడు మా అమ్మ. అవునా? నేను అంబులెన్స్ నేనే వచ్చి మళ్ళీ ఒక అయ్యకి వచ్చి పల్మూరులో హాస్పిటల్ కాడ ఎంటర్ అయింది. ఓకేనా? ఎవరో ఆ యొక్క మాకు తెలదు. అదే మా వదిన ఉంటుంది, అమ్మ వదిన సుచిత్ర పేరు. ఎవరో డ్రెస్ వేసుకుంది, కానీ అబ్బాయికి బ్లడ్ వామిట్ అవుతుంటే ఆ అమ్మ డ్రెస్ మొత్తం చింపేసింది. నిజంగా చింపి ఇచ్చింది. మళ్ళీ మా చెంపతి ఎట్లా కొట్టేసి అసలు రోడ్డు బాగానే ఉంది కదా, కొట్టేసి వచ్చి మళ్ళీ ఏం తప్పలే పాపం. ఎవరిదే? టూ వీలరు. వాడికి నేను 2 మార్లు సెల్ చేసినా. నేను 2 మార్లు సెల్ చేసిన. నేను సమానంగా నేను పాడినా. నేను డ్రైవర్నా, నేను డ్రైవరే. మొత్తం నేను డ్రైవరే చెప్పలే. నాకు ఇది ఏలూరు హాస్పిటల్కి పల్మరీ ఏలూరు ఇంకా పోయేసి మళ్ళీ వచ్చి తర్వాత 7 గంటలకి అంటే ఈ బండికి 2 వీలర్ పెట్రోల్ అయిపోయింది. ఏమో మాకు తెలదు. నా వీడియో మేము మాకు తెలదు. అంటే పెట్రోల్ అయిపోయింది మాకు తెలదు. మేము ఇంట్లో ఇంట్లో ఉన్నాం. అంటే డిమి ఉన్నప్పుడు పరిగెత్తి వచ్చినాం. ఇదే మరి నా బామ్మకి యాక్సిడెంట్ గుడిగంటి. నేనే కాదు ఇప్పుడు వాడు బండి మామూలుగా పోతా ఉన్నారు కదా, ఎట్లా వాడు కొట్టేసామా కదా? అదే బండి రోడ్డు బాగుంది, టర్నింగ్ లేవు, ఏమీ లేదు, స్ట్రైట్ రోడ్ కూడా. నెమ్మదిగా నా కొడుకు వానికి చాలా గుద్దకు ఎక్కువ వానికి. అంటే ఒకటి కాదునా, ఇది 16-17 ఏళ్ళోడా. ఆర్చి కాపక మన యాక్సిడెంట్ ఒకటి ఆడపై షెల్ చేసిన, ఎద్దోని మరి కాడ షెల్ చేసిన 2 కేసు. వాడేనా అక్క? అంటే వీడు ముందు కూడా ఒక యాక్సిడెంట్ చేసినాడు. వీడు ఇదే మూడు యాక్సిడెంట్ చేసినాడు. అంటే ఆర్చి నుంచి ఈటికే, ఆ ఆర్చి కాడ నుంచి ఈటికి 3 కాదు. వాడేనా ఇప్పుడు? వాడే 3. ఇప్పుడు ఆర్చి ఉంది, ఆర్చి ఆ ఆర్చి కప్ప ఒకటి. అవునులే. ఆడొకటి ఈ ఊరు దాని మళ్ళీ ఒకటి. ఎవరికా ఆయన ఓనర్ ఏమన్నా తెలుసాక మీకేమన్నా? మనకేం తెలిసినా రోడ్డు పైన ఇప్పుడు నువ్వు కూడా వచ్చినావు. అంతే కరెక్ట్లే. ఇప్పుడు ఈ బండి పాపము వాడిని తప్పే లేదు పాపం, వాడిని ఏమి తప్పే లేదు. నీగా ఎడుతున్న గిర్ర ఉంచున్నా, వచ్చిన గిర్ర ఉంచున్నా కూడా ఆడ కొట్టి అది గిర్ర ఉంది, ఎట్టే ఉంది గిర్ర వాళ్ళందరూ ఎదురేసిన పోయి వాలంటైన్ వచ్చేసి యాన్ కెప్టెన్. మీరు యాక్సిడెంట్ అయితే పరిగెత్తి రావడం పాపము. ఎంత అయింటుంది అప్పుడు టైం కూడా? ఒకవేళ 8-9 అదే 8-9 మధ్యలో నేను కూడా నిద్రపోయింటే నా బిడ్డ పరిస్థితి నేను లేచి నేనైతే ముందు వేసుకుంటా. వాళ్ళు పోలీసు పెట్టుకున్నారు. ఇది మన బండి కూడా ఉంది. పోలీసు వారు అది గుద్దినారు కదా, దాని ఎత్తుకు పోలీస్ స్టేషన్ బొలేరో ఆడపెట్టిన పోలీస్ స్టేషన్ లో ఉంది. టూ వీలర్ మనం ఎత్తుకొని పోలే ఇప్పుడు. ఒకటి కాదు నాది 7 ఆంజనేయ గుడి కట్టిస్తున్నాను. అక్కడ వీడే ఇన్ని 4 యాక్సిడెంట్లు చేసినాడు వీడు. 3 యాక్సిడెంట్లు చేసినాడు వీడు. 3 ఇది 3ది. మన పంచాయతీలు 3 పంచాయతీలో 3 యాక్సిడెంట్లు చేసినా అదే అమౌంట్ వాడిని పెట్టుకోండి అంటే ఎంత గొప్ప విషయం అసలు. చూడు 3 యాక్సిడెంట్. ఈ బండి ఏం తెలుదు పాపం. మనకి ఇది తిరుపతి స్విమ్స్ లో ఉన్నాడంట. చూపించారు. అంటే నువ్వు వేలూరు వరకు పోయింటావు. నువ్వు వేలూరు తెల్లారితో వచ్చింది. ఏదో మాకేదో రుణ సంబంధం, ఏదో బిడ్ వేసుకొని పల్మేరులో చేర్పించి హాస్పిటల్లో వాళ్ళ నాయనకి ఇది అయిపోయింది. ఒక అబ్బాయి మాత్రము
డాడీ అంటాడు, అన్న రే నిద్రపోతాడు అంటాడు. ఒక పిల్లవాడు మాత్రం చిన్న పిల్లవాడు నా పెద్ద పిల్లవాడు వాడు. ఎవరో ఒక పిల్లవాడు అట్లా అంటాడు. అందుకు విశ్వాసం ఉందా? నా దగ్గర జేబులో రూపాయలు లేదు, డబ్బులు ₹1 నా జేబులో. మీరైనా పల్మెరుకు చేర్చింది? వీళ్ళని పల్మెరుకు చేర్చింది మీరే? నేనైనా పోయింది ఏలూరు దాకా పోయినా. అదేలే పల్మెరు చేర్చి మన అక్కడి నుంచి వేలూరు. పల్మెరు పోయినా, పల్మెరు ట్రైన్ ఇచ్చినారు. మళ్ళీ ఒక ఇద్దరు చిరి ఎవరు ఆడబెట్టి ఇద్దరు చిరి ఎవరో మన తెలదోళ్ళు. సరే మా అబ్బాయి అని చెప్పి మా నా ఎట్లా జరిగింది నాన్న, మా ఎట్లా జరిగింది ఇంత వద్దమ్మా అని చెప్తే మళ్ళా సరే చెప్పి ఆడి నుంచి అంబులెన్స్ ఎక్కించి మళ్ళీ ఆడిపోయి మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ వేలూరు నుంచి నన్ను పల్మెరు డ్రాప్ చేసారు వాళ్ళే. ఓకేనా. పల్మెరు మళ్ళీ ఎందుకంటే తోడపోయినా కాబట్టి నన్ను మళ్ళీ పల్మెరు ఇసి పెట్టాను. పెద్దలు చెప్పేది మనము అబద్ధం చెప్పకూడదు. అంతేలేనా. మళ్ళీ పల్మెరు నన్ను ఇసిపెట్టి సరే అమ్మా వస్తామ్మా అంటే జస్ట్ ఊరికి వెళ్ళి నేను తీసాను. మీకు ఎక్కడికి మనకు అవసరం లేదు. నైనా రే చూడరా, నేను కూడా 2 నిమిషాలు ఉండి